ఈరోజు ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల్లో వాపు ఉబ్బుకొని రావడం, దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కుడి వైపైనా రావచ్చు, ఎడం వైపైనా రావచ్చు, రెండు సైడ్స్ కలిసి ఒకేసారి కూడా రావచ్చు. దీన్ని హెర్నియా అంటాం. ఒకవేళ మీకు గజ్జల్లో ఏదైనా ఉబ్బినట్టు వాపుగా లోపలికి పోవడం, మళ్ళీ వస్తూ ఉండడం ఇలాంటిది ఉంటే అదే హెర్నియా అయ్యి ఉండవచ్చు. డాక్టర్ని సంప్రదిస్తే మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ప్రారంభంలో చాలా చిన్నదిగా ఉండొచ్చు. మనం దగ్గినప్పుడు లేకపోతే ఏదైనా ఎక్కువ ప్రెషర్ చేసినప్పుడు చిన్న ఉబ్బులాగా కనబడుతుంది. క్రమేణా అది పెరిగిపోతూ చాలా పెద్దదయ్యే అవకాశం ఉంది. దీంట్లో ప్రేగును లాగి అది కొన్నిసార్లు మరలా అది లోపలికి వెళ్ళిపోకుండా అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగ జరిగితే దాన్ని అబ్స్ట్రక్షన్ అంటాం, అబ్స్ట్రక్టెడ్ హెర్నియా. ఇది ఒక ఎమర్జెన్సీ. ఒక 6 to 8 hours లోపు ఆపరేషన్ చేయాలి, లేకపోతే అక్కడ ఇరుక్కుపోయిన ప్రేగు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంత దూరం రాకుండా ఇలాంటి హెర్నియాస్ ఉన్నవారు మనం దాన్ని గుర్తించిన వెంటనే డాక్టర్ని కలిసి దానికి తగిన సర్జరీ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇవి గజ్జల్లో ఇలాంటి వాపులు ఉంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అని అంటాం. అదే వాపులు కొన్నిసార్లు బొడ్డు దగ్గర రావచ్చు, ఇంకా బొడ్డు పైన రావచ్చు, ఇంకా ఇంతకుముందు మనకి ఎక్కడైనా సర్జరీస్ చేసి ఉంటే ఆపరేషన్ చేసిన కోసిన ఏరియాలో కూడా రావచ్చు. బొడ్డు దగ్గరే ఉంటే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాం, ఇంకా బొడ్డు పైన ఉంటే ఎపిగాస్ట్రిక్ హెర్నియా అని అంటాం. వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. మెష్ వేసి దానికి ఆపరేషన్ చేస్తాము. అలా చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అవి చాలా పెద్దవైపోయి కాంప్లికేషన్స్ అయ్యే ప్రమాదం ఉంది. అంత దూరం రాకుండా అవి చిన్నగా ఉన్నప్పుడే దానికి చికిత్స చేసుకోవడం కరెక్ట్. థ్యాంక్ యూ.